ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాదన్నా ఎక్కడ పోతున్నావు ఏం కథ అయిపోతుంది అనుకున్నా ఏం చూడడానికి ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు వచ్చిన పుల్కల్ మండల్ ఈ ఊరికో చెప్తున్నా మంచిగా కిలోమీటర్ జరా చాలా పాపులర్ ఉన్నాడు అనమాట. సింగూరు డ్యామ్ అంటే తెలంగాణ మ్యాక్సిమం గుర్తుపట్టడం ఉన్నారు. ఇక ఈ నీళ్ళు ఎక్కడెక్కడ పోతే తెలంగాణ మొత్తం పోతాయి. ఇక మన కాశ్మీర్ కన్యాకుమారి లాగా వీడికి హైదరాబాద్ విట్నాం చాలా పోతుంది. అక్కడిక్కడ మన పట్టణంకి వస్తాయి, సిద్దిపేట దాకా పోతాయి నీళ్ళు. ఈ నీళ్ళు తాగి ఇక మంచి షాపులు కూడా భలే ఫ్రై చేస్తారట. ఇక షాపులు ముక్కలు తిని ఇక సర్పసాదులు ముసేపెడదాం. ఫస్ట్ ఇక సర్పసాదులు ముసేపెట్టి దావా చేసుకుని పోదాం. ఇది ఏ పిల్లగా జర మలుపు అన్న సినిమాలా గర్ర గురగా తమాష ఉన్నాడు. ఇక పెళ్ళి కూడా కాలేదంట అన్న. పెళ్ళి ఏమంటే పిట్టే చిన్నది పూత పుతుంది అన్నట్టు అన్న పేరు వచ్చేసి నందికట్టి శ్రీనివాస్. ఇక సీనా నాటే గుర్తుపట్టడం రా చుట్టుపక్కల మంచిగా పోయిన కిత్తలు ఒక్క సర్పంచ్ చేసినట్టు అన్న. ఈ కిత్తల సర్పంచ్ ఎంత మెజార్టీ వచ్చింది, వారు పోయినసారి చేసిన కార్యక్రమాలు ఇప్పుడేం సులువైనాయి, ఈ రాజకీయ ప్రశ్న అంతా అడిగి తెలుసుకున్నామన్న. ఇలా మల్పులే అన్నది బాగున్నా చెట్టు మంచిగా అంగి కడుపు మెత్తమున్నది జన గట్టిగా మెత్తము ఎడవనుకున్నావా జోపేట బట్టలు ఫేమస్. నాకు ఒకటి ఇప్పిస్తావా? బట్టి రెండు కావాలి. నాకు దాని కూడా పేమెంట్ ఉంటుంది. రెండు తాళ్ళు ఇప్పి నాకు గుర్తుంటుంది కదా మన సింగురాన్ని ఇప్పించినాను కూడా. అవులే నువ్వు కూడా అనుకుంటావు. ఇది నాకు ఇప్పిస్తావు మరి పోయేట ఏమన్నా ఇంక పొద్దు మీ ఊరికి వచ్చిన ఇక ముందుగా అడుగుతున్నాను ఏమనుకో కానీ ముచ్చట పెట్టిన తర్వాత దావత్ రాసుకున్నా. దావత్ అంటే అవేం అడవినా కానీ ఇక షాపులు బాగా నడుస్తాయి ఇక్కడ. సింగూరు అంటే డ్యామ్ చేపల డ్యామ్ అని చెప్పి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇలా పోయి పట్టు పట్టిననుకో ఇక బస్ ఎక్కువ తీస్తే అన్న చెప్తారు మా పోవడం పోతారు ఇంటికి. మరి ఇక ముచ్చట చూద్దామన్నా. పేరు నందికట్టి శ్రీనివాస్, మా గ్రామం సింగూరు. గత 2025 సర్పంచ్ ఎన్నికల్లో మా విలేజ్ నుంచి ముగ్గురం పోటీ చేసినాము. దానిలో మనం విజయం సాధించినాం. 388 మెజార్టీతో గెలిపించినట్టు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. సీనానా ఇక సీనానా అంటే నేను అందరూ అదంటే నేను సీనానా మరి సీనయ్య నేను సీనానా అంటే. అయితే మనకి రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది మరి వెనకటికి కుటుంబంలో చేసిన మన కుటుంబ సభ్యులు మీరు వచ్చారు. మా మేనమామ చేసిన సర్పంచ్ చేసిన తర్వాత మా కుటుంబం నుంచి నేను సర్పంచ్ చేసిన. అచ్చా పోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఈసారి పబ్లిక్లో సేవ చేసుకుంటూ సీట్ పెద్దది కొట్టినాయి సార్. సీట్ అంటే మరి ఫస్ట్ ఏ పార్టీలో జరిగింది మనం? ఫస్ట్ స్టార్టింగ్లో కాంగ్రెస్కి వచ్చేసాం. ఫస్ట్ కాంగ్రెస్ అయ్యా హైదరాబాద్లో ఒకటి కాంగ్రెస్ వచ్చేసి ఇంగ్లీష్కి వచ్చేసాం. వచ్చేసినప్పుడు కొంచెం అదే వచ్చేసాం. వాళ్ళు ఉంటే సూపర్ సర్పంచ్ సర్పంచ్ చేసి పబ్లిక్ అప్పటి నుంచే పబ్లిక్ పెన్షన్ అదే చేసిన కష్టం ఇప్పుడు ఫలితం దొరికింది. మనకి తమాషా మాట్లాడుతున్నాం సాధించాలి పాసైనా అక్కడ కూడా ఇక్కడ బిజినెస్ ఏం నడిచిందా అక్కడ పట్టణం ఏం తీసుకో నేను ట్రాన్స్పోర్ట్ కొరియర్ చేస్తాను. అచ్చా 8 years తీసుకొచ్చి నుంచి భూమి ఎంత 4
వ్యవసాయ కుటుంబం అది. ఆ. అమ్మగారు పని చేస్తుంది. అచ్చా అరే ఆధార్ చిన్నప్పుడు ఓకే అన్నయ్య మన నంబర్ ఎంత బాధ్యత మన తమ్ముడు అడిగి చిన్న తమ్ముడు అరే రే అచ్చా ఇద్దరు మరి షాది ఎప్పుడు చేసుకుంటారు చూస్తున్నాం. అదే మధ్యలో మా తమ్ముడు చనిపోయాడు. ఇక డిప్రెషన్ ఉంటా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ గీతలు అవుతా నేను మళ్ళీ గీత ఇప్పుడు చూడాలి. స్టార్ట్ చేసిన నాకు పిలుస్తా పిలవరా మర్చిపోతామేమో అప్పటికి ఏమో కదా మరి ఎట్టి కుత్తలు గిత్తలు అయినప్పుడు సర్పంచ్ పోటీ చేయడానికి బట్ల దిగు మరి ఇంటికి ప్రచారం చేస్తారు కానీ ఊరు అయితే చాలా పెద్దది పేరు కాసిన ఊరు సింగూరు అంటే చాలా పేరు కాసిన ఊరు అది పోటీ కూడా గట్టిగా ఉంటుంది సమస్యలు ఏం చెప్పారు మంది ప్రజలు సమస్యలు అంటే మాది రిహాబిలిటేషన్ విలేజ్ ఉంటే రామప్రసాద్ అన్న. పైసలు ఇప్పించారు ఓపెన్ ప్లాట్స్ ఇప్పించారు. అబ్బా పాత పైసలు ఇప్పించారు. నమ్మరు సార్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా హామీలు ఇచ్చింది. అన్న ఎందుకంటే కొత్త విలేజ్ కాబట్టి అవును అన్ని ఇంకా రావాలి. ఇంకా 50% కంప్లీట్ అయింది. అదిలా 50% ఉంది. ప్రజలకు చెప్పింది పెన్షన్ అవును రోడ్లు మోరీలు ఏది ఉన్నా నేను ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చాను. కాబట్టి వాళ్ళు ఎంత మెజార్టీ ఎంత 388 388 ఓ భారీ వచ్చింది మెజార్టీ ఇక ఖర్చు కూడా బాగా కావచ్చు ఏం లేదు. ఊకోన కోర్టు తిరిగిస్తారు జోరుగా మనిషిని బట్టి ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం బట్టి కూడా వస్తాయి పైసలు కూడా రెండు మంచి చూసేస్తారు చిన్న ప్రేమతోటి అంతేనా ఎందుకంటే తెలంగాణ పోతాక దూరం వస్తారు కానీ ఊళ్ళ ఈ పచ్చడి మంచిది అట్లా కాదు. అలా మనం ఏదో దండం పెట్టేది అలా మనం వాళ్ళకి 7 years నుంచి మనం ప్లేస్కి వచ్చుకుంటాం. 7 years ఒక్కసారి వచ్చినప్పుడు లేకున్నా కానీ మళ్ళీ 7 years తర్వాత కూడా పబ్లిక్ అందుబాటు ఉండి వాళ్ళకి ఏం కావాలి పెన్షన్ కార్డు పెన్షన్ ఏం కావాలి అన్నీ తీసుకొని నేను స్వయంగా మండలికి వెళ్ళి చేసేస్తాను. నేను ఉండి నేను ఉంచుకుంటా నువ్వే పోతావు పబ్లిక్ తీసుకొని పోయి మండల ఆఫీసర్ని డైరెక్ట్ అప్లికేషన్ ఇప్పించాను. అవన్నీ చేసేస్తాను. కాబట్టి మా రామగారు సరిగా ప్రారంభించి ఇచ్చేది ప్రారంభించడం ఈ వార్డు మెంబర్ ఎంత అది మీ పేరు అది 7 మంది వచ్చారు. ఇంకోసారి అందరూ మీ మనసు ఎప్పుడు ఊళ్ళో అందరూ కలిసి చేసుకుంటారు మళ్ళీ అలా మరి గతంలో ఒక సర్పంచ్ ఉండి కాకితలు చేసే పనులు మరి ఇప్పుడు సర్పంచ్ చేసే పనులు ఏమున్నాయి నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా సీసీ రోడ్ లేపించాను. బా మా సర్పంచ్ లోపల అలా నాకు బాధ్యత సరే సర్పంచ్ సీసీ రోడ్ 3 కట్టించిన అన్ని పెన్షన్ ఇచ్చాను. మళ్ళీ గ్యాప్లో నేను ఉప సర్పంచ్ లేకుండా కానీ మళ్ళీ సీసీ రోడ్ లేపించాను. రామగారు సార్ రోడ్డు సాంక్షన్ చేసి అట్లా లేపించాను. వచ్చిన రోడ్డు ఇప్పుడు సీసీ రోడ్డు ట్రైన్లు అన్ని కట్టేసుకున్నాను. రోడ్డు మంచిగా ఇచ్చాను. ఈ గీతలు నేను పెన్షన్ ఇచ్చాను. ఇంత హామీలు ఇచ్చింది. యువత కూడా లైబ్రరీ కట్టిస్తుంది. మళ్ళీ సాంక్షన్ స్కూల్ ఎక్కువ ఫోకస్ సార్ ఆల్రెడీ సాంక్షన్ చేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ నీళ్ళ సమస్య అయితే ఉండదు కదా వీళ్ళేది ఇప్పుడు మిషన్ పేరు వస్తుంది. ఇక డ్యామ్ ఏమిది దాటితే 4 అడుగులేసి డ్యామ్ ఏమి ఈ ఊరే డ్యాము చూస్తే నీళ్ళుండే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అట్లా పైపులు అయిపోయినాయి. అరే పైపుల వరకు ఇబ్బంది అవుతుంది అయితే ఏం సమస్య లేదు. రోడ్లు ఒకవేళ వాటర్ గిట్ట రాకపోతే ట్యాంక్ ద్వారా సప్లై చేస్తాం. మనకి సోషల్ యాక్టివిటీస్ సోదరాలు చేసిన కార్యక్రమం ఉన్నాయి చెప్పాను ఇప్పుడు స్కూళ్ళ దగ్గర తాగుడు సమస్య ఉంటే అలా దాని నుంచి 2,000 పెట్టి వాటర్ సప్లై చేయాలి. ఎందుకు అదే అలా టైలర్స్ కూడా కట్టించాం. అలా మరి మసీద్ అచ్చా అచ్చా అలా టెంపుల్ సహాయం
ఏమైనా వాళ్ళు ఇప్పుడు ఆశామాసం వచ్చి ఇక గొడవ గొడవ చూపించేది ఇక మళ్ళీ అన్న టెంపుల్ కూడా కట్టినాము అన్న దాని ద్వారా డబ్బులు ఇచ్చి మాతో సగం నేను చేస్తాను ఒక ప్రోగ్రామ్ అన్న 10 మందిగా చాలా అరే పిల్లలు పిల్లలు కూడా ఎక్కువ తినకుండా కూడా చాలా ఇంత తమాషా మాట్లాడుతూ మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ గీతలో మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రాజకీయ పథకాలతో వ్యత్యాసం చెప్పాలా? వ్యత్యాసం ఉంది 10 సంవత్సరాల నుంచి చేయని పని కాంగ్రెస్ చేసి చూపిస్తుంది. తెలంగాణ యువతకు జాబ్లు వస్తున్నాయని అంత వేస్ట్. కాంగ్రెస్ వచ్చి నుంచి జాబ్లు ఇవ్వడం 6 గ్యారెంటీల పథకాలు అందులో మా అందరూ నియోజకవర్గాన్ని రేంజ్లో తీసుకెళ్తున్నారు రామదాస్ సార్. ఎడ్యుకేషన్ అప్పుగా మారుస్తుంది అందరూ. ఎక్కడ లేని నియోజకవర్గాల్లో మా అందరూ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ అప్పు అందులో ప్రతి హాస్టల్స్ మెడికల్ కాలేజ్ కూడా సంగారెడ్డి మొత్తం టోటల్గా అన్ని తీసుకొస్తున్నాం. అందులో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మా పుల్కల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అందులో 9 మండలాలు ఉంటాయి. అందులో పెట్టాము. అది మా పుణ్యాన్ని మా పుల్కల్ మండలంలో తీసుకొచ్చింది. మాకు ఒక అందరూ టైగర్ అంతే రామదాస్ సార్ ఆనిత్యం అన్నీ చెప్పొచ్చు సార్ నుంచి. ఇప్పుడు మళ్ళీ కెనాల్ సీసీ బెడ్ వేపిస్తున్నాం. కెనాల్ సార్ అప్పుడు కూడా 100 రోజులు దీక్ష చేస్తేనే కెనాల్ ఫంక్షన్ అయింది. సార్ పోరాటం వల్లనే దామోదర్ సార్ పోరాటం కెనాల్ అప్పుడు అయింది. ఇప్పుడు మళ్ళీ దానికి సీసీ బెడ్ ఇప్పుడు శాంక్షన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 29 ఎకరాల్లో కట్టిస్తున్నాం. మా సింగపూర్ 2 కిలోమీటర్ దూరంలో కట్టిస్తున్నాం. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులకు ఎవరికి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ గెలిచిన నుంచి 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది, గ్యాస్ సబ్సిడీ ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలే. గత ప్రభుత్వం ఏం చేయకుండా రేషన్ కార్డులది 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులది అప్డేట్ చేసేసి చాలా బీద వాళ్ళకి ఇప్పుడు మేలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం. ఇన్ని రోజులు ఇవ్వండి పథకాలలో సన్న బియ్యం పేదవాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా మా ఊర్లో పునరావాసం ఊరింది కాబట్టి 29 ఇళ్ళు శాంక్షన్ అయినాయి మాకు. దానిలో 5 కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. అది కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇది ఫేమస్లో మాట్లాడుతున్నా సార్ మాట్లాడుతా మరి ఇంకా రావాల్సిన టైం తెలియదు కదా. మరి ముందు ఏమవుతున్న కార్యక్రమం ఏమన్నా గ్రామంలో చాలా ఉన్నాయన్న. మరి రిహాబిలిటేషన్ విలేజ్ కాబట్టి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇలా మోరీలు వేయాలి, సీసీ రోడ్లు ఉన్నాయి, యువతకు ఒక లైబ్రరీగా కట్టించాలనుకుంటున్నాను. మళ్ళీ మాకు గ్రామ పంచాయతీ లేదు. సార్లు దామోదర్ మినిస్టర్ సార్ కడిగితే అది కూడా శాంక్షన్ చేసిండు. ఇంకా మిగతా వేరే అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకుండా మాకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఓకే అయింది మాకు. ఇప్పుడు ఇవన్నీ మేము ఇంకా ముందుగా ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఎందుకంటే సింగూరు పర్యాటక కేంద్రం అవుతుంది కాబట్టి కొన్ని రోజుల త్వరలో పార్కు కూడా శాంక్షన్ చేసింది సార్. హరితది ఇవన్నీ చేసి త్వరలో ముందుకెళ్ళి పబ్లిక్ కూడా బాగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. మంచి ముచ్చ చెప్తుంది. జర డ్యామ్ దిగి చూపెట్టుకొని ఆఫీస్ ఇవ్వండి అయిపోతుంది. సెల్వీ ఓకే.